ప్రతి స్త్రీలో అన్నపూర్ణాదేవి అంశ ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. సమస్త జీవులకు ప్రాణశక్తి అన్నం నుండే ఉద్భవిస్తుంది. ఆకలి ప్రాణశక్తిని క్షీణింపచేస్తుంది. కనుక అన్నం, ప్రాణశక్తి, ఆకలి మూడును ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉన్నాయి. సమయానికి అన్నం లభింపకున్నా ప్రతి జీవి అలమటించును. కనుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది. ఆకలి రెండు రకములు. మొదటిది శరీర పోషణకు సంబంధించినది, రెండవది పారమార్థికమునకు సంబంధించినది. ఈ రెండు ఆకళ్లను తీర్చే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి. అందుకే అమ్మను ప్రాణశక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటాం. కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నట్లే శ్రీక్షేత్ర హోరనాడు అనే క్షేత్రంలో శ్రీ ఆదిశంకర ప్రతిష్ఠిత అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది. స్థల పురాణం. భారతదేశం నలుచెరుగులా పాదయాత్ర చేసి ఎన్నో పీఠాలను స్థాపించిన ఆదిశంకరులు ఒకసారి మార్గమధ్యంలో ఒకచోట ఆగారు. శంకరులకు వారి శిష్య బృందానికి ఆకలిగా ఉంది. అది దట్టమైన అడవి ప్రాంతం. ఎక్కడా ఆతిథ్యమిచ్చే గృహాలు లేవు. అప్పుడు శంకరులు అన్నపూర్ణాదేవిని స్తోత్రం చేయగా ఒక పండు ముత్తైదువ రూపంలో వారిని సమీపించి, ఆకలితో ఉన్నట్లు ఉన్నారు, మీరంతా మా గృహానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసింది అని కోరింది. శంకరుల వారి శిష్యులు ఆ ముత్తైదువ గృహానికి వెళ్ళగా అక్కడ పంచభక్ష ప్రమాణాలతో షడ్రసోపేతమైన అన్నం పెట్టింది. శంకరులు ఆవిడ శ్రీ అన్నపూర్ణాదేవి అని గుర్తించి మరలా స్తోత్రం చేసి అమ్మవారిని అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు. అప్పుడు అన్నపూర్ణాదేవి బంగారు ప్రతిమమై అక్కడ శాశ్వతంగా నిలిచిపోయారు. అదే నేడు హోరనాడు శ్రీ అన్నపూర్ణ ఆలయంగా భాసిల్లుతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించిన వారికి ఈ జన్మలో అన్నపానీయాలకు లోటు ఉండదు అని ప్రతీతి. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలోని భద్రానది ఒడ్డున హోర్నాడులోని అన్నపూర్ణేశ్వరి ఆలయం ఉంది. ఈ ఆలయం పశ్చిమ కనుమల దట్టమైన అడవులు మరియు లోయలలో ఉంది. అన్నపూర్ణేశ్వరి లేదా అన్నపూర్ణాదేవిని ఇక్కడ పూజిస్తారు మరియు హిందూ ఆహారం, పోషకాహార దేవతగా కూడా భావిస్తారు. అన్నపూర్ణేశ్వరి అంటే అందరికీ ఆహారం ఇవ్వడం అని అర్థం. ఈ ఆలయాన్ని సందర్శించే ఎవరికైనా లేదా ప్రతి ఒక్కరికి ఆలయ ప్రాంగణంలోనే ఆశ్రయం మరియు ఆహారం అందించబడుతుంది. పురాతన అన్నపూర్ణేశ్వరి దేవత ఆలయాన్ని పునరుద్ధరించి ఆదిశక్తి యుక్తిగా శ్రీ అన్నపూర్ణేశ్వరి అని పేరు మార్చారు. దీనిని మొదట నిర్మించినప్పుడు 5వ ధర్మకర్త శ్రీ డిబి వెంకట సుబ్బ జోయిస్ వాస్తు మరియు జ్యోతిష సూత్రాల ప్రకారం దీనిని పునరుద్ధరించే వరకు ఈ ఆలయం చాలా చిన్నదిగా మరియు అస్పష్టంగా ఉంది. 1973లో ఆయన ఆలయ పునర్ప్రతిష్టాపనం చేశారు. ఇంకా ఈ ఆలయం మహాకుంభాభిషేకాన్ని శృంగేరి శారదాపీఠం, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ అభినవ విద్యార్థీత మహాస్వామీజీ నిర్వహించారు. ఆలయం లోపల. ఈ ఆలయంలో దేవత 4 చేతుల్లో శంకు, చక్రం, శ్రీచక్రం మరియు దేవి గాయత్రితో ఒక పీఠంపై నిలబడి ఉన్నట్లు చిత్రీకరించబడింది. ఈ దేవత భక్తులు ఆమె ఆశీర్వాదం కోరుకుంటే వారి జీవితంలో ఎప్పటికీ ఆహారానికి కొరత ఉండదని నమ్ముతారు. వాస్తవానికి పురాణాల ప్రకారం శివుడు శపించబడ్డాడు. కానీ అతను ఈ ఆలయానికి వచ్చి అన్నపూర్ణేశ్వరి దేవి నుండి భిక్ష స్వీకరించినప్పుడు అతను శాపం నుండి విముక్తి పొందాడు. హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం ఆచారాలు. అన్నపూర్ణ అనే పదం 2 పదాలతో రూపొందించబడింది. అన్న అంటే ఆహార ధాన్యాలు మరియు పూర్ణ అంటే పూర్తి లేదా పరిపూర్ణమైనది. అందువల్ల దీని అర్థం పూర్తి లేదా పరిపూర్ణమైన ఆహారం. శ్రీ అన్నపూర్ణేశ్వరిని శివుని భార్య పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. అన్నపూర్ణ కవచం, రుద్రయమాల, శివరహస్య మరియు అన్నపూర్ణమాలి, నక్షత్రమాలిక వంటి అనేక పురాతన గ్రంథాలలో అన్నపూర్ణాదేవిని ప్రశంసించారు. అన్నపూర్ణేశ్వరి దేవత తల నుండి కాలి వరకు పూర్తిగా బంగారంతో కప్పబడి కనిపిస్తుంది. ఆమె ఒక పీఠంపై నిలబడి ఉన్న స్థితిలో కనిపిస్తుంది. ఆమె 4 చేతుల్లో చక్రం, శంకు, దేవి గాయత్రి మరియు శ్రీచక్రాలను పట్టుకుంది. ఈ ఆలయం గురించి ఒక ముఖ్యమైన నమ్మకం ఏమిటంటే
ఈ ఆలయాన్ని సందర్శించే ఎవరైనా జీవితాంతం ఆహారం లేకుండా ఉండరు. ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ అక్షయ తృతీయ. శ్రీ అన్నపూర్ణేశ్వరి ఈ రోజున జన్మించిందని నమ్ముతారు మరియు ఇది త్రేతాయుగం ప్రారంభం, శీతాకాలం ముగింపు మరియు వేసవికాల ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఆలయం సెప్టెంబర్లో 9 రోజుల పాటు నవరాత్రి పండుగ, ఫిబ్రవరిలో రథోత్సవం, హవి మరియు దీపోత్సవాలకు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం వాస్తుశిల్పం. ప్రధాన ఆలయ సముదాయానికి చేరుకోవడానికి భక్తులు మెట్లు ఎక్కుతారు. ఆలయ గోపురం కొన్ని హిందూ దేవతల అందమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది. ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం యొక్క ఎడమవైపున మండప నిర్మాణం జరిగింది. ఆలయ పైకప్పులు చుట్టూ చాలా మనోహరమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. గర్భగృహం లేదా ఆలయ గర్భగుడి ఆదిశేషుడి చుట్టూ ఉంది మరియు పద్మపీఠం, అష్టగజ మరియు కూర్మం మొదలైన వాటితో కూడి ఉంటుంది. అన్నపూర్ణేశ్వరి ఆలయ ప్రాంగణం. ఈ మందిరం అన్ని సౌకర్యాలతో బాగా అభివృద్ధి చెందిన మందిరం. ఆలయ సముదాయం పెద్దది మరియు అన్నపూర్ణేశ్వరి దేవతను ప్రధాన గర్భగుడిలో చూడవచ్చు. ఆసక్తికరంగా వసతి లేని సందర్శకులు వాస్తవానికి ఆలయంలోనే ఉండగలరు, అయితే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. భక్తులు గర్భగుడి వెలుపల ఉన్న విశాలమైన ప్రదేశంలో నిద్రించడానికి కూడా అనుమతి ఉన్నది. కాబట్టి ఆలయంలోని ఈ భాగంలో ప్రజలు నిద్రిస్తున్నట్లు చూడడం వింత కాదు. ప్రసాదం. అన్నపూర్ణేశ్వరి ఆలయంలో రోజుకు 3 సార్లు ప్రసాదం అందిస్తారు. భక్తులు ఆలయం లోపల భోజనశాలలో అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం చేయవచ్చు. రుచికరమైన ప్రసాదం ఉచితం మరియు ప్రతి సందర్శకులు ఈ ఆహారాన్ని తినవచ్చు. అన్నపూర్ణేశ్వరి ఆలయ సముదాయం చుట్టూ. ఆలయం వెలుపల ఒక చిన్న కళ్యాణి ఆలయ చెరువు ఉంది. ఆలయం చుట్టూ ఉన్న వీధులు ఎండిన పండ్ల దుకాణాలు, పూలు మరియు కొబ్బరి దుకాణాలతో నిండి ఉన్నాయి. వసతి. ఆలయం చుట్టూ చాలా హోటళ్ళు ఉన్నాయి, కానీ చాలా సమయం రద్దీగా ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి. మీరు రాత్రి హోర్నాడ్ చేరుకొని ఆలయ చుట్టూ ఉన్న హోటళ్లలో బస చేసుకొని ఉదయాన్నే ఆలయంలో దర్శనానికి వెళ్ళవచ్చు. అన్నపూర్ణేశ్వరి ఆలయం యొక్క ప్రాముఖ్యత. అన్నదాన పథకం ద్వారా 3 పూటల శాకాహార భోజనం ఉచితంగా అందిస్తారు. అన్నపూర్ణేశ్వరి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అన్నపూర్ణేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలకు అన్నదానం చేయడం. అన్నదానం చేసిన తర్వాత తమ జీవితంలో ఎప్పుడూ ఆహార కొరత రాదని భక్తులు నమ్ముతారు. కులం లేదా మతంతో సంబంధం లేకుండా సందర్శకులందరికీ 3 రకాల శాకాహార భోజనం ఉచితంగా అందించబడుతుంది. యాత్రికులకు రోజుకు 3 సార్లు అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం వడ్డిస్తారు. సాయంత్రం టీ మరియు కాఫీ కూడా ఉచితంగా అందించబడుతుంది. అక్షరాభ్యాసం మరియు నామకరణం. యాత్రికులు ఆలయంలో నామకరణం మరియు అక్షరాభ్యాస ఆచారాన్ని కూడా నిర్వహించవచ్చు. అక్షరాభ్యాసం ఆచారంలో నైవేద్యం పెట్టే బియ్యంపై గణపతి మరియు సరస్వతి పేర్లను రాయడంతో పాటు మంత్రాలు మరియు శ్లోకాలను పఠించడం జరుగుతుంది. అన్నపూర్ణేశ్వరి ఆలయానికి సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు. శ్రీ కలశేశ్వర ఆలయం. ఈ ఆలయం హోర్నాడ్ నుండి కలశపట్టణంలో 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రానది ఆలయాన్ని 3 వైపులా చుట్టుముట్టి భూమికి కుండలాంటి ఆకారాన్ని ఇస్తుంది. ఈ ఆలయం శివుడి కోసం. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి కలశాన్ని తన నివాసంగా చేసుకున్నాడు, కానీ శివుడు మరియు పార్వతి వివాహాన్ని చూడాలనుకున్నాడు. కాబట్టి శివుడు అగస్త్యునికి ఒక వరం ఇచ్చాడు. దాని ద్వారా అతను కలశం నుండి వివాహాన్ని చూడగలిగాడు. శృంగేరి శారదా పీఠం. శృంగేరి హోరనాడు నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో స్థాపించారు. సరస్వతీదేవి అవతారంగా విశ్వసించే శ్రీ శారదాంబ ఈ ఆలయానికి ప్రధాన దేవత. ధర్మస్థల. 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయ సంస్థ హోర్నాడ్ నుండి 108 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శివుడు, పార్వతీదేవి మరియు జైన తీర్థంకరుడు చంద్రప్రభ ప్రధాన దేవతలు. ఈ ఆలయంలో కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం ఒక శివాలయం. పూజారులు వైష్ణవులు మరియు ఒక జైన కుటుంబం పరిపాలనను నిర్వహిస్తుండడం దీని ప్రత్యేకత. కొల్లూరు మూకాంబికై
ఆలయం ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన శ్రీ మూకాంబికై ఆలయం హోరనాడ్ నుండి 168 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో ఉంది. ఇక్కడ ప్రధాన దేవత మూకాంబికై దేవి అని కూడా పిలుస్తారు. మరియు ఆమె విగ్రహం ముందు శివుని పవిత్ర పుణ్యక్షేత్రాలైన జ్యోతిర్లింగం ఉంది. ఇంకా లింగం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది 2 అసమాన భాగాలుగా ఉంటుంది. చిన్న కుడి భాగం బ్రహ్మ, విష్ణు మరియు శివుడిని సూచిస్తుంది మరియు పెద్ద ఎడమ భాగం దుర్గా, లక్ష్మి మరియు సరస్వతిని సూచిస్తుంది. 12 జ్యోతిర్లింగాలలో 5 మహారాష్ట్రలో ఉన్నాయి. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం. ఈ ఆలయం హోరనాడు నుండి 176 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య పట్టణంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవత కార్తికేయుడు సుబ్రహ్మణ్యంగా పూజించబడతాడు. గరుడు దైవిక సర్పమైన వాసుకిని బెదిరించినప్పుడు సుబ్రహ్మణ్యుడు అతనిని రక్షించినాడు. హోరనాడు ఎలా చేరుకోవాలి? శృంగేరి మరియు హోరనాడు మధ్య దూరం దాదాపు 42 కిలోమీటర్లు. హోరనాడు పశ్చిమ కనుమల మధ్య ఉన్నందున మనం ఘాట్ విభాగం గుండా వెళ్ళాలి. రోడ్డు మార్గం. హోరనాడుకు రెగ్యులర్గా రాష్ట్ర మరియు ప్రైవేట్ బస్సులు చిక్మగళూరు, కలస మరియు సింగేరి వంటి సమీప నగరాల నుండి అందుబాటులో ఉన్నాయి. హోరనాడుకు మైసూర్, హైదరాబాద్, మంగళూరు మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు కేఎస్ఆర్టీసీ బస్సు సేవను పొందవచ్చు. ఇది చాలా సహేతుకమైనది మరియు సౌకర్యవంతమైనది. రైలు మార్గం. హోరనాడుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివమొగ్గ రైల్వే స్టేషన్ సమీప రైల్వే జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ సమీప నగరాలు మరియు పట్టణాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్కడి నుండి గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయాణికులు టాక్సీ మరియు క్యాబ్లను అద్దెకు తీసుకోవచ్చు లేదా బస్సులో ప్రయాణించవచ్చు. వాయు మార్గం. హోరనాడ్ నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయం సమీప దేశీయ విమానాశ్రయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం గమ్యస్థానం. అక్కడి నుండి ట్యాక్సీల ద్వారా హోరనాడు చేరుకోవచ్చు. హోరనాడ్ నుండి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 342 కిలోమీటర్ల దూరంలో ఉంది. బహుశా మీరు ప్రకృతి ప్రేమికుడు కావచ్చు, సాహస ప్రియుడు కావచ్చు, లేదా ప్రశాంతతో కూడిన నిశ్శబ్ద సమయాన్ని కోరుకునే వ్యక్తి కావచ్చు. మిమ్మల్ని ఉత్తేజపరిచేది ఏదైనా మీరు హోరనాడులో కనుక్కుంటారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం అన్నపూర్ణాయై నమః.